వైజాగ్ మీరు ఎప్పుడైనా శీలానగర్ దగ్గర ఉండేటువంటి విశాల్ మార్ట్కి వచ్చారు. పెందుర్తిలో ఒకటి ఉంది నాకు తెలిసి. సో ఇది మాత్రం చాలా బాగుంటుంది. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. ఎందుకంటే డీమార్ట్ కంటే కూడా 100% బెస్ట్ అని నా ఫీల్. అంటే గ్రాసరీస్ వేస్గా కాదు, కావాల్సిన ఎవ్రీథింగ్ దొరుకుతాయి అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. చాలా అంటే నేను షాపింగ్ చేశాను, అవన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంటికి వెళ్ళాక. రాత్రి చెప్పాను కదా మీకు విశాల్ మార్ట్కి వెళ్ళామని. సో నాకేంటంటే డీమార్ట్ కంటే కూడా వాల్మార్ట్ కంటే కూడా విశాల్ మార్ట్ అయితే ఫేవరెట్ అని చెప్పాలి. సో ఎందుకు అంటే డీమార్ట్లో రేషన్ ఇవంతా ఓకే, కొన్ని ఐటమ్స్ ఓకే, కానీ ఇంటీరియర్ అన్నీ కూడా, ఇంకా నెక్స్ట్ మెయిన్ క్లాతింగ్ అంతా కూడా నాకు విశాల్ మార్ట్లో బాగున్నాయి అనిపిస్తుంది. డీమార్ట్లో కంటే కూడా అక్కడ బాగున్నాయి. ఇంకా వాల్మార్ట్కి వస్తే కిరాణా ఐటమ్స్ లేకపోతే ఫర్నిచర్ ఇలాంటివన్నీ బాగుంటాయి. విశాల్ మార్ట్లో ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, బట్టలు, ఇంకా ఇంటికి సంబంధించినవి, డెకరేట్ ఐటమ్స్, ఓవెన్స్, కిట్టెలు ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. సో నాకైతే అదే ఇష్టం. మనకి ఇంటి పెందుర్తిలో ఒకటి ఉంది నాకు తెలిసి, అది కాకుండా ఇక్కడ శీలానగర్లో ఒకటి ఉందన్నమాట. నాకు ఫేవరెట్ అయితే శీలానగర్. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో నేను ఏమేమి తీసుకున్నానంటే ఫస్ట్ కృష్ణుడు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇత్తడి కోటింగ్ ఉందని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. సో దాని మీద ప్రైస్ కూడా లేదు, చాలా బాగుంది చూడండి. సో అందుకనే నేను తీసుకున్నాను అనమాట. డెకరేటివ్ పీస్ కింద చాలా బాగున్నాడు కృష్ణుడు. సో ఇంకోటి ఏంటంటే ఈ వైన్ గ్లాసెస్ అంటారు కదా, సో ఇవి 2 తీసుకున్నాను. ఇవి కూడా ప్రైస్ ఎంతంటే 265 రూపీస్ అనమాట. ప్రైస్ కనిపిస్తుంది మీకు, 265 రూపీస్. ఇది కూడా గ్రేప్ జ్యూస్కి అలా పనిచేస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇంకా ఇది చాలా తక్కువే, 99 రూపీస్ మగ్ అనమాట. సో జ్యూస్కి అన్నిటికీ బాగుంటుందని ఇది కూడా తీసుకున్నా. ఇంకా పాట్స్ నాకు ఇష్టం అనమాట. సో 200 రూపీస్ అనమాట ఈ పాట్. న్యాచురల్గా ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇదిగోండి అదొకటి ఇదొకటి 2 తీసుకున్నా. అంటే 400 రూపీస్ ఈ 2. అలా అని ఇంకో 2 కూడా తీసుకున్నాను. ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. అవి 2 కదా, ఇది 2 అనమాట. ఇది కూడా సేమ్ 200. ఇదొక 200, ఇదొక మోడల్ అనమాట. అలా మొత్తం 5 తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి 2 కలిపి జోడి ఇది 200 అనమాట పేరు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది వచ్చేసి 60 రూపీస్. కానీ మనకి బాల్కనీస్లో నెక్స్ట్ విండోస్కి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇది కూడా డెకరేటివ్ కానీ. సో ఈ 4 తీసుకున్నా. చాలా తక్కువ ప్రైస్. ఇది 70 రూపీస్ పడింది, 60 రూపీస్ పడింది ఒకటి. అలా 4 తీసుకున్నాను. 4 కాదు, 6 తీసుకున్నా. ఇది నెక్స్ట్ పాట్ ఒకటి తీసుకున్నాం. పాట్ వచ్చేసి 100 రూపీస్. ఇది ప్లాస్టిక్, బాగుంది. ఇది చిన్న బుడ్డిగా ఉంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది ఒక 250 రూపీస్ పడింది. ఇంకా చెప్పాలంటే బ్లాంకెట్ తీసుకున్నా.
బ్లాంకెట్ వచ్చేసి 1900 అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, 1900 పడింది. నెక్స్ట్ ఇది కొన్ని పిల్లోస్ మీరు తీసుకున్నా, షైనీగా ఉన్నాయి కదా అని కూడా ఇవి ఒక 3 తీసుకున్నా. నాకు 3 కలర్స్ నచ్చి. ఇదేమో అంటే మస్ట్ అంటే పొటాటో కలర్ అంటే గోల్డ్ షేడ్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. సో ఈ 3 కలర్స్. ఇంకా కాఫీ కప్స్ ఇది కూడా చీపే. ఎంత ప్రైస్? ఇది 100 రూపీస్. డెడ్ చీప్ కదా, సో అందుకని అనమాట. ఇది జస్ట్ 200 రూపీస్. కిచెన్ ఐటమ్స్ అనమాట, 3 ఉన్నాయి. అండ్ పాట్ వచ్చేసి సింగిల్ ఒకటే ఉంది. ఈ పాట్లో ఈ 3 పెట్టుకునేలాగా, సో డైనింగ్ టేబుల్కి కానీ కిచెన్లో కానీ బాగుంటుందని తీసుకున్నాను. సేమ్ ఇంకొకటి తీసుకున్నాం, అదే అనుకుంటారు. ఇదొకటి సో 2 తీసుకున్నాం అనమాట. 400 కదా అని చెప్పి. ఇదిగోండి బుడ్డు తీసుకున్నా. ఇది కూడా డైనింగ్ టేబుల్ కానీ కిచెన్లో కానీ బాగుంటుంది, స్మూత్గా ఉందని తీసుకున్నాను. ఇది బుద్ధిగా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. ఇది ఎంత రేట్? ఇది కూడా ఒక 30 రూపీస్ ఎంత పడుతుంది ఒకటి, అలా 2 తీసుకున్నాము. షార్ట్స్ ఇది 35 రూపీస్ అన్నమాట, 25 రూపీస్ అనమాట ఒకటి. సో 2 తీసుకున్నాను కూడా. ఇది 70 రూపీస్, అంటే దీనికి 70 రూపీస్ ఎక్కువేమో మరి సపోర్ట్ ఉంది. సో ఇది బాగుంది కదా, ఇది కూడా తీసుకున్నమాట. ఇంకా ఇది వచ్చేసి అగరబత్తులు పెట్టుకుంటాం కదా, నా దగ్గర కృష్ణుడి ఫోటో ఉంది కదా, దానికి మ్యాచ్ చేయాలి. ప్రైస్ కూడా అదే కృష్ణుడికి సెట్ అయ్యేలాగా చిన్న బౌల్ వస్తుంది, చిన్న గ్లాస్ ఇంకా హార్ట్, అవన్నీ పెట్టుకోవడానికి చిన్న ప్లేట్. ఇదిగోండి గ్లాస్. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ అంటే 300 రూపీస్. సో ఇది డబల్ అంటే ఇలా వస్తుంది. ఇంకొకటి ఇంకా పిల్లోస్ తీసుకున్నా. ఇది కూడా బాగుంది కదా చూసినా. ఇది ఓన్లీ అదే 100 రూపీస్కి ఏమొస్తుంది, చాలా వర్కబుల్ అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుంది కదా. సో నిజంగా ఇది 100 రూపీస్ అంటే చాలా వర్కబుల్ అనమాట. సో ఇందులో 3 కలర్స్ తీసుకున్నా. ఇది గ్రే కలర్, ఇంకా యాక్చువల్గా 3 ఒకటే కలర్ తీసుకున్నాను. సో 2 ఒకటి సెంటర్లో ఇది దొరకలేదు సేమ్, అందుకని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చూడండి 39 రూపీస్ ఒకటి డోర్ మ్యాట్స్. సో నేను ఇలాగా ఒక 4 తీసుకున్నాను అన్నమాట. ఇది 4 తీసుకున్నా అంటే 40 రూపీస్ అనుకోండి, 39 రూపీస్ అంటే. సో ఇది 4, ఇది 100 రూపీస్. ఇది 100 రూపీస్. ఇది మనం సిలిండర్ పెట్టుకుంటాం కదా, అది ఆల్రెడీ ఒకటి ఉంది, నేను చూసుకోలేదు, ఇంకోటి తీసుకున్నా. ఇంకా ఇంటి బయటకి ఇది తెలుసు కదా మీకు. ఇది 170 రూపీస్ ఉంది.
170 అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది నాకు చాలా స్ట్రాంగ్ థిక్గా ఉందనిపించింది. ఇంకా తీసుకోండి, ఇది 50 రూపీస్ వచ్చింది ఒకటి బౌల్. అలా నేను మొత్తం ఎన్ని 6 తీసుకున్నాను అనమాట. 6కి 6 స్పూన్స్ తీసుకున్నా. స్పూన్ వచ్చేసి 10 రూపీస్ పడింది. ఇవి ఒక 6, ఇవి ఒక 6, అంటే టోటల్గా ఇది 60 రూపీస్ ఒకటి. ఇలాగా ఒకటి 50 రూపీస్, ఇది ఒక్కొక్కటి 10, 10, 10. అలాగే ఇది వచ్చేసి బై 1 get 1. ఇది బై 1 get 1 ప్రైస్ ఎంత పడింది? 150 రూపీస్ పడింది. ఇలా 6 తీసుకున్నాను నేను, అంటే 150 కదా, అంటే 75 రూపీస్ పడింది ఒకటి. సో అలా 6 తీసుకున్నాను నేను. కప్స్ ఇవి 30 రూపీస్ పడ్డాయి. అలా నేను 3 తీసుకున్నా. సో మా పాప ఏమో ఇంకా చెప్పులు తీసుకుంది, ఇంకా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో అవి లోపల పెట్టేసాను. లాస్ట్ టైం వచ్చేసి వాటర్ కెటిల్ ఒకటి, నెక్స్ట్ ఓవెన్ ఒకటి తీసుకున్నాను. ఓవెన్ వచ్చేసి క్యూట్గా ఉందనమాట, బ్లాక్ కలర్, చూడగానే నచ్చేసింది నాకు. సో 3500 రూపీస్ అది తీసుకున్నాను. కెటిల్ వచ్చేసి 1500. బాగున్నాయి. అయితే అవి ఆల్రెడీ యూస్ చేస్తున్నాం, రీసెంట్గా తీసుకున్నాం, చూపించలేను కదా, సో అందుకే చూపించట్లేదు. మా పాప అయితే చెప్పులు తీసుకుని బాగున్నాయి, 300 రూపీస్. అవి డైలీ వేర్, కాలేజ్ పర్పస్ తీసుకున్నాం అనమాట. అంటే తన యూనిఫామ్కి సెట్ అయ్యే కలర్ అన్నట్టు తీసుకుంది తను. ఇంకా చిన్నపిల్లలు అయితే ఎంత బాగున్నాయో అసలు. 200కి 100 రూపీస్కి సెట్ పేర్, ఇంకా పుట్టిన బేబీస్కి చాలా బాగున్నాయి అనమాట. సో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. నేను సజెస్ట్ చేసేదైతే ఇక్కడ మన శీలానగర్ బ్రాంచ్ బెస్ట్ అని నా ఫీలింగ్. సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఒకవేళ వెళ్ళినట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీ ఫీలింగ్ ఏంటో కూడా నాకు చెప్పండి కామెంట్ రూపంలో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.